దేశ రాజకీయాల్లో కీలక రాజకీయ పరిణామం చోటు చేసుకుంటుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఇదే సమయంలో అధికార పార్టీ బీజేపీలో సంస్థాగత మార్పులపై చర్చ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. పార్టీలో ప్రస్తుతం ప్రభుత్వ పదవులు నిర్వహిస్తున్న వారికి బాధ్యతలు కొనసాగిస్తూ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి పార్టీ పగ్గాలు అప్పగించే నాడార్ ఫార్ములా అమలుపై అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఇక నీట్ పరీక్ష దాని పరిణామాలపై కేబినెట్ లో చర్చ జరుగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ విష్ణు గారు లైన్ లో ఉన్నారు. విష్ణు గారు చెప్పండి, ఏం జరుగుతుంది? ఇవాళ క్యాబినెట్ మీట్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నారు, క్యాబినెట్ రీషఫిల్ చేయబోతున్నారు ఈ నెల 26 కానీ 27 కానీ. ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతిని కూడా కలుసుకొని ఆ లిస్ట్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 12 మంది మంత్రులని తొలగించబోతున్నారని తెలుస్తుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, దానికి సంబంధించిన డిస్కషన్ అంతా కూడా ఈ రోజు క్యాబినెట్ లో జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మొత్తం 12 మంది మంత్రుల్ని తొలగిస్తారని చెప్పేసి అని అంటున్నారు. ఈసారి మొత్తం ప్రయారిటీ ఏంటంటే ఎన్నికలు, నెక్స్ట్ ఎన్నికలు జరగబోయేటువంటి రాష్ట్రాలకే ప్రయారిటీ అనేది ఇవ్వబోతున్నారు. దాంతో మిగతా వాళ్ళ పదవి అంటే భర్తీ చేసే వాళ్ళందరూ నెక్స్ట్ వాళ్ళ కోసమే చూసుకుంటారు అనమాట. అంటే పంజాబ్ ఒకటి, తర్వాత ఇటు దక్షిణాదిని కూడా ఈసారి ప్రయారిటీ ఎక్కువగా ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటాను అనమాట. తర్వాత కురియన్ ఈయన ఎవరంటే కేరళకు చెందినటువంటి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజ్యసభ పదవి కాలం ఈ నెల 21నే ముగిసింది కాబట్టి ఆయన మళ్ళీ నామినేట్ చేయలేదు, ఆయన రిజైన్ చేశారు. తర్వాత రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్, ఆయన రాజ్యసభ పదవి కాలం కూడా ఈ నెల 21నే ముగిసిపోయింది. అందుకనే ఆయన కూడా తిరిగి రాజ్యసభకి ఎంపిక చేయలేదు. వీళ్ళిద్దరూ వెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కేంద్ర రవాణా రహదారులు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి హర్ష మాధవత్ర కూడా ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించారు కాబట్టి ఆయన కూడా రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అయినటువంటి పంకజ్ చౌదరి, ఆయన కూడా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి ఆయన కూడా రిజైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వీళ్ళన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నీట్ పరీక్షల్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని ఖచ్చితంగా తప్పిస్తానని చెప్పేసి వస్తున్నాయి. ఎందుకంటే ఆయన చాలా కామెంట్స్ కూడా చేశాడు. ఇది కాక్రోచ్ వాళ్ళ మీటింగ్ జరిగినప్పుడు కూడా అక్కడ ఎవరు అసలు స్టూడెంట్సే లేరు అది ఇదని కామెంట్ చేశాడు. ప్లస్ ఆయన మీద బాగా విమర్శలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన ఈ కాక్రోచ్ పార్టీ ఆయన తప్పించేదాకా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఆందోళన విరమించామని చెప్పేసి ఇప్పటికీ ఢిల్లీలో ఆందోళన అయితే ఢిల్లీతో సహా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆయన తప్పకుండా తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టైంలోనే మనకి ఆప్ నుంచి బీజేపీలోకి చేరినటువంటి రాఘవ్ సర్దా పంజాబ్ కాబట్టి పంజాబ్ కి ప్రయారిటీ ఇస్తారు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే బీహార్ మాజీ సీఎం నితీష్ కుమార్ ను కూడా క్యాబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత పంజాబ్ లో ఉన్నటువంటి బీజేపీ చీఫ్ నితిన్ నవీన్ కూడా హఠాత్తుగా ఢిల్లీకి వచ్చారు. తర్వాత నిన్న మోడీ వాళ్ళకి వెళ్ళి రాష్ట్రపతిని కలుసుకోవడం కానీ ఆ లిస్ట్ ఇచ్చి రావడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మొత్తం 12 మందిని అయితే తప్పించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటారు. అయితే ఇక్కడ మనం ఇంకొక మాట ఏం చెప్పుకోవాలంటే కామరాజ్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది ఒక టాక్ అయితే వస్తుంది. అంటే 1963లో తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి కామరాజ్ నాడారు కాంగ్రెస్ నాయకులైన ఆయన కొన్ని ప్రతిపాదన ఒక వ్యూహాత్మకమైనటువంటి ఫార్ములాను దాన్ని ఎప్పట్లో ప్రవేశపెట్టారు అనమాట. అంటే ఎట్లా అంటే ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా కూడా పదవులకు రాజీనామాలు చేసి వాళ్ళు పార్టీ బలోపేతం కోసం వాళ్ళు పంపిస్తారనమాట. అలాంటి ఫార్ములాని ఇప్పుడు బీజేపీ కూడా అప్లై చేయాలని చెప్పి చూస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ నాయకులందరినీ కూడా పార్టీ ప్రజాదరణ కోల్పోయే టైంలో ఏం చేస్తారంటే ఆ సీనియర్ నాయకులు తీసుకెళ్లి వాళ్ళకి పార్టీ సంస్థాగత పనుల్లోకి అప్పచెప్పేసేసి దాని మీద ఎక్కువగా అంటే పార్టీని బలోపేతం చేసే దాని మీదకి చేసి మిగతా వాళ్ళకి కొత్త వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాంటి చర్యలు అయితే ఈసారి చేయబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది మనకి. మెయిన్ గా నీట్ యూజీ ప్రశ్నాపత్రాల లీక్ నేపథ్యంలో అయితే ధర్మేంద్ర ప్రధాన్ అయితే తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఇందాక చెప్పుకున్నట్టు కదా రవనీత్ సింగ్ కానీ తర్వాత కార్పొరేట్ హర్ష మాధవత్ర కానీ వీళ్ళందరినీ కూడా తప్పించేసేసి ఈసారి పంజాబ్ కి ప్రయారిటీ ఇస్తారు. అలాగే ఇటు దక్షిణాదిలో కూడా
బలపడాలని చెప్పేసి చూస్తుంది కాబట్టి దక్షిణాదిలో కూడా బాగా ఇది ఉంది. అయితే బండి సంజయ్ మీద, తెలంగాణలో బండి సంజయ్ మీద వాళ్ళ కొడుకు మీద ఆరోపణలతోటి ఆయన కొంచెం ఆయన్ని కాపాడటానికి మాక్సిమం ప్రయత్నం చేశారు. దానివల్ల బీజేపీకి కొంచెం డ్యామేజ్ అయింది అన్న ఇది కూడా ఉంది కాబట్టి ఆయన తప్పించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈసారి ఎవరికి ఇస్తారన్న దాని మీద అయితే పోటీ అయితే గట్టిగా ఉంది. మరి డికే అరుణ గాని, లేకపోతే మరి ఈటెల రాజేంద్ర గాని, తర్వాత వీళ్ళందరూ కూడా పోటీ అయితే పడుతున్నారు. చూడాలి ఎవరికి దక్కుతుందని. మొత్తానికి అయితే ఇక్కడైతే తీయడం అయితే గ్యారంటీ అయితే మనకైతే కనిపిస్తుంది. థ్యాంక్ యూ విష్ణు.